దేవునికి స్తోత్రములు. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరు, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతిద్దాం. మరోసారి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలించటం అనేదే దేవునికి, మనం బహుగా ఫలించటం అనేదే దేవుని యొక్క ఉద్దేశమైంది. తండ్రి మహిమపరచబడతాడు. ఎప్పుడైతే మనం బహుగా ఫలిస్తామో దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. అందుకనే మన జీవితములు, మన కుటుంబాలు, మన బిడ్డలు ఫలించేవారిగా ఉండాలని, మనం ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం. దేవుడు ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు ఆయన అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మనం ఫలిస్తామో, ఎప్పుడైతే మనం వృద్ధి చెందుతామో దేవునికి మహిమ వస్తుంది. అందుకనే మనం ఫలించే వారికి ఉండాలని ఆయన ఉద్దేశమైంది. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభువులో ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాం. అందుకేనంటాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించునని 15వ అధ్యాయంలోనే యోహాను సువార్త 5వ వచనంలో చెబుతున్నాడు. కాబట్టి ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో వారు ఫలిస్తారు. అందుకని యేసోబు గురించి ఒక మాట రాయబడుతుంది, యేసోబు ఫలించడు కొమ్మ, అది ఓట యొద్ద ఫలించడు కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినాయి. ఓటైన యేసుక్రీస్తైన జీవజలపు ఓటైన యేసుక్రీస్తులో నీవు ఉన్నట్లయితే నీవు ఫలిస్తావు. నువ్వు ఫలించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. ప్రియ సహోదర సహోదరి, యేసోబు జీవితము కూడా ఫలించింది. యేసోబు కూడా తన యొక్క ఓట యొద్ద ఫలించడు కొమ్మగా ఉన్నాడు. మరి ప్రభువులో ఉంటే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. రెండోది, కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నీటి కాలం ఎవరు నాటబడదే, ఆకువాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనంత సఫలం అవుతుంది. కాబట్టి నువ్వు ఫలించేవాడిగా, ఫలభరితంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు 128వ కీర్తనలో, నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవలెను, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదించబడినావు. ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబంలో నువ్వు ఫలించాలని, నువ్వు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మీరు బహుగా ఫలించడం వల్ల దేవునికి ఎంతో మహిమ వస్తుంది. అందుకనే అబ్రహాముని దేవుడు అన్ని విషయములు ఆశీర్వదించినాడు, అన్ని విషయములో కూడా అభివృద్ధి చెందినాడు. కాబట్టి నీ జీవితంలో అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఎప్పుడైతే ఫలాలు వస్తాయో ఆ చెట్టు ఫలాన్ని బట్టి ఆ చెట్టు మంచిదా కాదా మనం చెబుతాం. అలాగే మంచి ఫలాలు ఆత్మీయంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధంగా నువ్వు ఫలిస్తున్నప్పుడు దేవునికి ఎంత మహిమ వస్తుందో. నువ్వు భౌతికంగా ఫలిస్తావు. రెండవది, ఆత్మీయంగా ఫలించేవాడు ఉంటావు. ప్రభువులో ఉంటే, యేసుక్రీస్తులో ఉంటే భౌతికంగా నువ్వు ఫలిస్తావు. నీ బిడ్డల జీవితంలో కూడా ఫలభరితంగా చూస్తావు. నువ్వు చేసే వ్యాపారంలో ఫలభరితంగా ఉంటుంది. అందుకని యేసోబు చేసే ప్రతి పని సఫలమైంది. యేసోబు ఏది చేసినా అది ఆశీర్వదించబడింది. కాబట్టి చేసే ప్రతి పని దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఫలభరితంగా చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. కాబట్టి ప్రభు చేతిలో నువ్వు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయనలో నిలుచుండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిని నువ్వు కోరుకున్నట్లయితే నీవు బహుగా ఫలిస్తావు. కాబట్టి బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ
ఆ తండ్రి మహిమపరచబడతారని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత ఫలించడం ద్వారా. కాబట్టి అన్ని విధాలుగా ప్రభు నిన్ను ఆస్వాదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ వాక్యం విన్న మా ప్రియ సహోదరి సహోదరులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం. నీళ్ళు ఎవరైతే నిలుచుంటారో వారు బహుగా ఫలిస్తారని మేము సెలవిచ్చావు నాయన. మేము ఫలించడం తండ్రికి ఎంతో మహిమ వస్తుందని ప్రభు నాయన, నీ మహిమకరముగా నీకు మహిమ తెచ్చేవారుగా, నీకు ఘనత తెచ్చేవారుగా దేవతని నీ మహిమార్థమే జీవించే జీవితాలు అందరికీ దయచేయండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వారి అవసరతలు, అక్కర్లు సమస్త వెరిగినట్టు వాడి నాయన. మరి యేసోబు మరి నాయన ఊట యొద్ద ఫలించిన కొమ్మన్నాం, అలాగే ప్రతి ఒక్కరు కూడా నీలో ఫలించేవారుగా, వృద్ధి చెందేవారుగా అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.